వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మన వీడియోలో జరిగేటివి ఎవరిని ఉద్దేశించి కాదు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే మేము వీడియోస్ చేస్తున్నాము కాబట్టి ఎవరు తప్పుగా పట్టుకోకండి. మీరందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న పార్ట్ 27 ఈ రోజు. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఏమయ్యా ఎట్లున్నది? అవస్తున్నదా? ఉన్నాయే, నొప్పులు బాగానే ఉన్నాయి. ఇక ఉంటాయ్యా, వస్తుంటది. 4-5 రోజులు ఉంటది కానీ డాక్టరు వచ్చిండా నేను బయట పోయినప్పుడన్నా? రాలేవదినే ఇంకా చూడటానికి. మరి అత్తడు కావచ్చు ఇప్పుడు. గదే మరేమన్నా తినబెట్టుడా, పాలు ఇట్లా తాగిపిచ్చుడా అడుగుదామని అంటే అత్తలేడు కదా. అవునా, చూద్దాం రాకపోడా. ఏమైందయ్యా ఇంకా గట్లనే ఉన్నావు? నువ్వేం రంది పెట్టుకోకు, ఈ ఆపరేషన్ అయితే అయింది, నీకేం కాదు, నువ్వు మంచిగా ఉంటావు. ఆగో వదినే, ఆ డాక్టర్ వస్తాడు. ఎట్లుందట? అవస్థ కొంచెం తక్కువ ఉన్నదా? కొంచెం తక్కువనే ఉంది. కొంచెం మంచి మందులు పెట్టుర్రి అయ్యా డాక్టరు, కొంచెం నొప్పులు తొందరగేటట్టు. పెడతాం గాని సిస్టర్స్ వచ్చి గ్లూకోజ్ పెట్టిరు కదా, అల్లనే ఇంజెక్షన్స్ చేస్తారు మంచిగా, ఏం నొప్పి రాకుండా. ఏమన్నా తినబెట్టమంటారా? పాలు తాగిపియుర్రి, వట్టియే ఇడ్లీలు తినిపియుర్రి. కొంచెం మెత్తటి జారుడియే తినిపియాలి ఆయన కొంచెం సెట్ అయ్యేదాకా. సరే డాక్టరు, గదే కడుపులా ఏం లేకపాయా అని చూస్తాన్న. మరి మీరు అత్తే అడిగి ఏమన్నా తినిపిద్దామని. తినిపి అమ్మా, ఇడ్లీలు తెచ్చి తినిపి. సరే డాక్టరు. శ్రీను, బయటకు పోయి ఇడ్లీలు కొనకరాపో, తినబెడదాం. సరే వదినే, పొయ్యత్తా. నాకు మస్తు భయమైందే ఆపరేషన్ చేయంగా. నేను అసలు కోలుకుంటానా, బయటకు అత్తనా రానా అని మస్తు భయమైంది. నాకు కూడా మస్తు భయం పుచ్చుకుందయ్యా. నీకు ఆపరేషన్ మంచిగా జరిగిందన్నాక అప్పుడు పానం నిమ్మలమైంది. ఇక ఏం కాదయ్యా, ఏం రంది పెట్టుకోకు, నువ్వు మంచిగానే ఉంటావు. గదే గాని పైసలు గివన్నాయే. ఈ పైసలు పాడుగాను పోతే ఓనయ్యా, బతుకుంటే ఎన్నో సంపాదించుకోవచ్చు. మంచిగా ఉంటే పైసల గురించి ఏం రంది పెట్టుకుంటాను, ఎట్లనో అట్లా తీర్పుదాం అప్పు గాని. సరే తీలత, నువ్వు గసంటి ఏం పెట్టుకోకయ్యా మనసులా. నువ్వు మంచిగా ఉంటే అయిపోయే, నువ్వైతే కోలుకో మంచిగా, తర్వాత ఎన్నైనా తీర్చుతాం గాని అప్పులు. సరే ఇగో వదినే తెచ్చినా. అయ్యో చట్నీ గిట్ల వేసిరు కదా, అద్దనకపోయినావు. ఇక వాళ్ళు ఎత్తారు వదినా, నువ్వు అట్టి ఏ తినిపియ్యి. మెల్లగా కూసబెట్టల్లా అనయ్యా. నేను కూసుంటది ఏ మెల్లగా, నన్ను లావడతావు. తినబుద్ధి అయితే లేదే, అంత రోతత్తంది నోరు. ఇక గట్లనే ఉంటది కానీ తినకపోతే కడుపులా ఆసరు ఉంటదా అనయ్యా? ఏమోనే, పాలన్నదేమ్మను గవి తాగుతా గాని ఇవి ఓతలేవే నోట్లకు. శ్రీను, ఒక గిలాసడు పాలు వేడి చేసినాయి, తేపో తాగిపిద్దాం. సరే వదినా. నువ్వు తింటాన్నవా ఏ లత? అసలు నా మీదనే రంది పెట్టుకొని తింటాన్నవో లేదో, అవి నువ్వే తినే. నువ్వు మంచిగా ఉన్నాక నేను తింటేంది, తినకపోతేందయ్యా? నువ్వైతే మంచిగా కావాలి, నువ్వు మంచిగా అయితే నా కడుపు నిండినట్టే గాని. అవి తినే ఎందుకు అట్టిగా వేస్ట్ చేస్తావు? నేను తర్వాత తింటా గాని, ఇక్కడ కింద పెడతావు. పిల్లలకు ఫోన్ చేసినవా? బడికోతుర్రట్నా? చేసిన పోతుర్రట గాని. ఇగో వదినే తెచ్చినా. తాగయ్య, మెల్లగా పట్టుకొని తాగు. తాగుతాన్నా. తాగు, ఇంత కడుపులా ఆసరన్న ఉంటది, ఆ మందులకు ఆకలి పాడైతది. సాలే ఇక కాసేపు వండుకో, అట్లా మేము బయట కూర్చుంటాం సరేనా? సరేనే, అంత మత్తొచ్చినట్టు అవుతుంది. ఇక వండుకుంటా గాని ఇంటికి ఎప్పుడు పంపిస్తారట? రేపో ఎల్లుండో పంపిస్తారు. అప్పటికి అత్తడు కదా డాక్టరు, అడుగుదంతి. పండుకోను. అక్కడ నువ్వు కూడా కాసేపు వండుకోపోయే. సరే. శ్రీను, ఇంటికి పోకపోయినావు, మరి నువ్వు ఎందుకు ఇక్కడ ఇబ్బంది పడతావు? ఇక మామ పోయిండు కదా వదినా, ఇక నేను పోయి ఏం చేస్తా గాని, నువ్వు ఒక్కదాని ఉండవా మళ్ళా? గదే గాని పైసలు కొన్నే ఉన్నాయి, మరి సరిపోతాయి అంటావా శ్రీను? వీళ్ళేమో 1,00,000 అవుతాయి అని అన్నారు. నేను ఎందుకైనా మంచిదని 1,30,000 పట్టుకొచ్చిన. ఇక 1,10,000 ఒడిచినాయి, ఇంకొక 20,000 ఉన్నాయి. ఇక మందులని గోళీలని హాస్పిటల్కు బిల్ ఎంత ఎత్తారో ఏం కథనో. అవును వదినా, ఎట్లా మరి? ఎవరిని అడుగుదాం ఇప్పుడు? ఎవరిస్తారు? చూద్దాం. సరిపోవంటావా? సరిపోకపోతే ఇక ఎవరినో ఒకళ్ళను అడకత్తా గాని నేను పోయి. సరే వదినే, నేను టిఫిన్ చేసి వస్తా. మరి నువ్వేమన్నా తింటావా? ఇక బాపుతోని అమ్మ సర్ది పంపుతుంది గాని, ఆ సర్ది తెచ్చినాక తింటా గాని, నువ్వైతే తినిపో. సరే తినత్తా వదినే, కూసో. పాపం ఈ పిల్లగాడు మా గురించి గింత కట్టపడబట్టే.
రాజు వస్తానన్నాడు కదా, రోజుకొక్కసారన్నా వచ్చి చూసిపోతానన్నాడు. అత్తడా రాడా? పాపం ఆయనకి ఎన్ని పనులున్నాయో. ఆయనే నాకు ఇంత పెద్ద సహాయం చేసిండు. ఆయన రుణం నేను ఎప్పుడూ తీర్చుకోలేను. ఈ రోజులల్లా ఎట్లున్నారంటే వాడుకొని ఇష్టపెడుతున్నారు. కానీ నా రాజు అట్లా కాదు. పాపం ఆయనకు నా మీద అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవు. ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా నన్ను అనుకోనే నాకు ఇంత సహాయం చేస్తుండు. అట్లాంటోడు నాకు గుండెలా దేవుడు కంటే ఎక్కువనే నాకు సహాయం చేసిండు. లత దగ్గరికి పోయత్తే మంచిగా ఉండు కానీ నాకేమో పని ఉండే. మరే మేలుకు వచ్చిండా ఏమన్నా తిన్నడా అని అడిగి అత్తే అయిపోవు చూసి కానీ నాకేమో పని ఉండే. నేను పోయినాకనే కొంచెం ధైర్యానికి వచ్చే. ఫోన్ చేద్దామంటే ఫోన్ లేకపాయే, పోదామంటేనేమో నాకు పని ఉండే. ఏమనుకుంటుందో ఏమో రాలేదని. ఏం లేదు నర్సక్క, ఎటు పోతున్నావు? తిన్నావా అన్నం? అవునా, పోయి చూసొచ్చుడెందుకు? ఇంటికి వచ్చినాక చూడరాదా? ఏమనలే నర్సవ్వ, ఏమంటాడు? ఆయన చూసొద్దామని పోయినా. పైసలు ఇవ్వకపోయినావు రాజు ఉంటే పాపం ఆపదలు ఉన్నది. దాని మొగడు మంచిగా లేకపాయే, ఏమన్నా ఉంటే ఇవ్వకపోయినావు. అబ్బో ఇది లంగా, ఆయనతో ఇచ్చినానన్నా అనుకో నా పెళ్ళానికి పోయి చెప్పుతుంది. నా దగ్గర ఏడున్నాయి నర్సక్క, నువ్వు బాలే మాట్లాడుతున్నావు. ఏడున్నాయని ఇయ్యాలి నేను. అయినా నేను గామితో ఎందుకు మాట్లాడతా? నాకేం అవసరం చెప్పు. నువ్వు గతాన్ని గుర్తు చేయకు నర్సక్క, జర నీ పుణ్యం ఉంటది. అబ్బో ఈ ఆడోళ్లకు మర్మం ఇచ్చి ఏం చెప్పొద్దు. ముంగట ఊ అంటారు, వెనుకకు పోయి 100 గోతులు చదువుతారు ఒక్కదానికే. మాట వినిపించే కదా, పోయిందా ఏంది? వచ్చిందా ఇటు? వచ్చిందే. ఏందో ఆ లింగన్నకు ఆపరేషన్ అయిందట, పోయి చూసొద్దామని అనుకుంటున్నాం, రమ్మత్తదా హాస్పిటల్కు అని అడిగింది. అడిగితే ఎందుకు ఇంటికి వచ్చినాక చూడరాదా అని నేనన్నా. మంచి పని చేసినావు, వచ్చినాక చూడరాదా? ఏం పోడు హాస్పిటల్కు? గంతే తీ మరి. ఏమండి, మన చిన్నత్త బిడ్డది పెళ్ళున్నది కదా, నాకు పట్టు చీర కొనియవా? అవునా రామా, సరే పోయి కొనుకొచ్చుకో, నీకు వీలున్నప్పుడు ఇస్తా పైసలు. మా ఆయన బంగారం. అవునా, ఇత్తనేమో బంగారం, ఇయ్యకపోతేనేమో పెయ్యంత సున్నం చేస్తావు నువ్వు. అట్లేం లేదయ్యా. సరే సరే తి. పోవల్లా అద్దా హాస్పిటల్కు, పొలం కాడుకోవల్లా, ఈ పని చెయ్యాలా, లేకపోతే లత దగ్గర పోయి చూసి రావాలా? ఒకసారి పోయత్తా, మళ్ళా ఒకసారి వచ్చినావు మొత్తానికి రాలేదు అని అనుకుంటుంది. ఇక ఇప్పుడు పోయత్తే మళ్ళా ఇంటికి వచ్చినాక ఒకసారి అట్లా చూసత్త అయిపోతుంది. అయ్యో సప్పుడు ఎత్తలేరు. ఓ మల్లక్క, మల్లయ్య బాబు ఉన్నారా ఇంట్లో? పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా? ఓ మల్లక్క. ఏం పుట్టిందే? అగో మల్లక్క, నేను గిటు వెళ్తే గిట్టుండొచ్చినావు, ఎటువేనావు? నేనాయే గాళ్ళింటికి పోయినా. ఓర్ని అవని ఒర్రుడిని దెబ్బకే వచ్చినా, ఆ పని కాకముందే. అయ్యో అవునా, పని చేసుకుని అత్త అయిపోగదా మరి. అబ్బో నేను గిట్ల ఇప్పుడు రాకపోతే నువ్వు ఇల్లంతా ఒరుదువు. ఆయనత ఎవరన్నా ఏమైంది ఏం కథ అని అందరు ఉరకద్దురు. అందుకే ఇక బాధ ఎందుకని నేనే వచ్చిన. అయితే తిన్నావా మల్లక్క? నేను పోసకు వచ్చిన. అయితే ఆపరేషన్ అయిందనే మరి హాస్పిటల్కి పోయి చూసేద్దామా అని వచ్చిన. హాస్పిటల్కి ఎందుకు పోవుడే? వాళ్ళు రాడా ఇంటికి వచ్చినాక ఇన్ని పండో పొలమో పట్టుకపోయి చూసేద్దాం తీయలేవు. అదే నేను రాగా రాజుగాడు ఉన్నాడు. అరే మరి ఏమైనా పైసలు ఇవ్వకపోయినావు రా లతకు అని అంటే, నేను ఎందుకు ఇస్తా అంటాడు లంగబాడుకో. ఆయనకి మనసులో ఏదో ఉన్నట్టున్నది కానీ ఏమో సాటుగా ఇచ్చిందంటావా మల్లక్క? ఏం పాడో నాకు తెలుసాయే. తిన్నావా నర్సవ్వా? తిన్ననే. ఎటువైనవే? నేను దొడ్డి పోతాన్నా, మొత్తుకుంటాన్నావు కదా. అయ్యో మరి ఇంట్లోనే ఉండి సప్పుడు చేయకపోతుంది. అరే బాత్రూమ్ లో ఉన్నావా? బాత్రూమ్ లో ఉండే ఒర్రేది ఉండరే ఏంది? అయ్యో అంతేనా? ఓ నర్సి, ఎవరన్నా పొలగల్లున్నారే అటుకెళ్ళి? ఎందుకు మల్లక్క? మా జున్నట ఏమో కొనుకొచ్చుకుంటదట, మొన్నడుసుందంటాంది. అటు తీసుకుపోయేటోళ్ళు ఎవరు లేకపాయే అని అంటన్నా. ఎవరు తీసుకుపోతారు? ఇవాళ రేపు ఎవరన్నా పొరగళ్ళు పని చెప్తే ఇంటారా? మాకు ఆ పనుంది ఈ పనుందని తప్పించుకొని తిరుగుతారు. ఇవాళ రేపు ఎవరికి పని చేస్తలేడు కాదు, ఎవరి వాడ చూసుకోవట్టే.
నాకో బండి ఉంటే మంచిగుండున్నారు సవ్వా. నేను బండి వేసుకొని అటు ఇటు తిప్పరా పోదునా. అవు మల్లక్క మల్లయ్య బాపు ఒకటి కొను బండి. ఇక ఒకటే తక్కువైందిగా. ఓ మల్లక్క నీకేం తక్కువ మల్లక్క, నీ అక్క పింఛన్ రావట్టే, మంచి జోరు ఇల్లుండే, నీకు కొడుకుండే, కొడుకు కోట్లు సంపాదించవట్టే, ఇంకేం రాదిగా. ఆ కొడుకు మీద మన్ను పోయ వాడు సంపాదిస్తే మాకేమన్నా పెడతాండా? ఊరి ముసలిముండ కొడక జర మెల్లగరా. ఆ జున్న వింటే వాళ్ళ అయ్యకు ఎప్పుతుంది. మళ్ళా లేని పొన్లొల్లి ఎందుకురా నువ్వు నోరు అట్టిగా మాటలు ఇచ్చి పెడతావు. ఓ దీనికి బాగానే పొడుచుకొత్తాంది కొడుకుననంగానే. వాడు కొడుకు మనము తల్లిదండ్రులమానే. వానికి అయ్యా ఉన్నారని గుర్తుకున్నదా? ఒక్కరోజు కూడా ఫోన్ చేసి మాట్లాడు, ₹1 పంపడు. వాడెందుకే బతికిగా అయిపోయినా. ఇక మనము సాది పెద్ద ఎత్తే మనకి కోట్లు కనబడంగానే అయ్యా అవ్వ కండ్లకు కనబడతలేరు వానికి. ఆ రోజు మనము పెంచి సాధకపోతే వాడు ఈ రోజు ఇట్లుండునా? అవునే మల్లయ్య బాపు, ఈ రోజులల్లా గట్లనే ఉన్నారు. మనం సాధింది పోతుంది, పెంచింది పోతాంది అని ఇక వాళ్ళు లాస్ట్ కట్టే మనల్నే అంతలేరు. అయితే మల్లయ్య బాపు, మీకు మేము మాకు మీరు, మనము ఎల్లకాలము సచ్చేదాకా గిట్లనే తోడయ్యుండి ఒకరికొకరు ఆపతి సంపతి చెప్పుకొని గిట్లనే ఉందాం. అవునే నర్సి, ఇలా రేపు బయటోళ్ళే నయం ఉన్నదే. ఈ కుటుంబాలల్లా గింత కక్ష పెంచుకుంటారు ఏమిటికది? అలా పోవడానికి నాశనానికే తప్ప మంచిది కాదు మల్లక్క. అట్లా చెప్పు మా మల్లికి. నేనైతే కొడుకుని అనంగానే దానికి రేషం ఉర్రి కత్తది, నా మీదకి కొట్టనే వస్తుంది ఒక్కొక్కసారి. ఇక తల్లికి కొడుకుల మీద ప్రేమ ఉంటది కదనే. ఏ గసంటి కొడుకుల మీద ప్రేమ పెంచుకోవద్దవ్వా. బిడ్డలేనయ్యం. బిడ్డలు ఒకరింటికి ఇస్తే పోతారు కానీ ఆపతొచ్చినా సంపద వచ్చినా అమ్మ నాన్న అని దగ్గరకు వస్తారు, వాళ్ళకు కొట్టుకుంటది. కానీ ఈ మొగబాడుకవులను కానీ ఇట్టే ఏం లాభం ఉన్నదవ్వా? వాడికి పైసా కనవడంగానే అయ్యని మర్చిపోతాడు, అమ్మని మర్చిపోతాడు, పెళ్ళాన్ని పట్టుకొని తిరుగుతాడు. అయ్యో ఇలా మేం కనందే ఆడు పెద్ద పెరిగిండు, పెళ్ళం వచ్చింది అన్నయ్యనే అవ్వా. బాధ అనిపిస్తుంది అవ్వా. ఏం చేసుడు? ఏదో మీదికి మా మల్లితోటి ఇట్లు వరతా గాని నాకు రోజు బాధ అనిపిస్తుంది. అవునే మల్లయ్య బాపు, మీరు ఎంత బాధ ఉన్నా కూడా రోజు అందరినీ నవ్వించుకుంటా మీరు నవ్వుకుంటూ ఉంటారు. ఇట్లున్నదే నయ్యం పట్టే ఉన్న రోజులు ఏం టెన్షన్లు పెట్టుకున్నాడు. నేనైతే మొత్తం టెన్షన్ తీసేసినవ్వా. టెన్షన్ లేదు ఏం లేదు. ఉన్న రోజులు ఇట్లా బతకాలే. ఇక సాతను కాని రోజులు సావాలి అంతే. ఇక కొడుకు సాస్తాడు, కోడలు పెడుతుంది అన్నది నమ్మకం లేదు ఇవాళ రేపు. మరి టెన్షన్ తీసేసిన దానివి ఇప్పుడు ఎందుకు రేషానికి కత్తన్నవే? అరే గట్ల కాదయ్యా, మనవరాలు ఉండే జున్ను ఆయనత మా అయ్యని గిట్లా అంటుర్రు అని అలుగుతే ఎట్లా బిడ్డ, ఆయనత పోతే ఎట్లా, మళ్ళీ పోయి వాళ్ళ అయ్యకి చెప్తే ఎట్లా అని. అందుకే ఏమనొద్దు, జర మెల్ల మాట్లాడు అని అంటే నీ నోరు బర్రెకున్నట్టే ఉన్నది, బర్రెన్నట్టే ఓరుతావు. ఓ మరి నీ నోరెట్లున్నదే? కుక్కగా దొరినట్టు ఓరుతావు, అందరి మీద కురుకుతావు. ఓ మాజారేతి తిన్నావారా అన్నం? తిన్నానమ్మా. ఏమో కొనుకొచ్చుకుంటా అంటానమాట కదా, ఏం కొనుకొచ్చుకుంటావు? ఎవరు లేరు కదా పిల్లగాళ్ళు పోనీకి. మరి నానమ్మ రాజు దగ్గర కోదాం పాయే, ఇంటికాడు ఉంటాడో, ఉంటే నన్ను తీసుకుపోయి రమ్మనవా, నేను కొనుకొచ్చుకుంటా. ఏం కొనుకొచ్చుకుంటావు అవ్వా అంతగానం? కొన్ని రికార్డ్స్ రాసేటి ఉన్నాయి, అలా ఫోన్లలో పెడతారు, అవి చూసుకుంటారు. అత్త బుక్కులు కొనుకొచ్చుకునేది ఉన్నది. ఒకవేళ రాజు ఉంటే పోయి కొనుకొచ్చుకుంటా, ఇక లేకపోతే రేపు పొద్దున బస్ ఎక్కి పోతేనే ఇక హైదరాబాద్కి. ఏందవ్వ గట్లన పడుతుంది, ఇప్పుడే స్టార్ట్ కావు అని అంటివి, మళ్ళా పోతాన పడుతుంది. ఇక అవి రాసేటి ఉన్నాయి నానమ్మ. నేను అత్త పావ్వ ఆయనను బతిలిమాడి పొయ్యి కొనుకొచ్చుకుందుపా, నేను అడుగుతాపా. పోర్రి అవ్వ పోర్రి, పురం జోడున్నట్టే ఉన్నారు కదా. నీ గండ నా గండ ఇత్తడి గండ. ఆగో ఇల్లెట పోతారా? మోడల్ మొలక్క, మొద్దు నరసక్క, బక్క జున్ను ఎటు పోతారు? ఊరు పోడా బలిసిందారా నీకు? నాకేడ బలిసింది, నేను మంచిగానే ఉన్నా. దెబ్బతిస్తే దెబ్బడు పోసుకోవాలి బిడ్డ. మొద్దు నరసక్క అంటున్నావు బాడుకో, నాకంటే మొద్దే ఉన్నావు. నేనేడున్నా మొద్దు. ఆగో చూడు, పెద్ద పందికొక్కున్నట్టే ఉన్నావు నువ్వు. ఏంద్రా ఎట్లున్నారా నేను బాడుకో? అయ్యో తప్పైంది నరసక్క, నువ్వు దొరసానున్నట్టే ఉన్నావు. అబ్బో బాంచనే ఘోరంగా కొట్టినావు కదా.
పోయేటోళ్ళను ఉత్తిగా నన్న గెలిక్తివి అవసరం ఆరా నీకు? ఇంకోసారి గెలకకు సంపుతా చెప్తానా. పో 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 పో. అయ్యో రాజేట పోతాడు కదా. ఓ రాజు ఆగాగు. చెప్పు నర్సక్క, ఏమైంది? కాగై పిల్లగా ఎటు పోతాన్నావు? నేను హాస్పిటల్ పోతున్నా. వీళ్ళేంది వచ్చి ఎటు పోతున్నావు అని అంటారు. నేను బయట పోతాన్నా. అబ్బా జర పుణ్యం ఉంటది. గిజున్నవనట ఏమో కొనుక్కుంటదటనయ్యా బుక్కులు. అవట కొనిపించుకొని రాంగనితో పట్టుకురాలేవు. ఈ వత్తే మళ్ళా నేను లత దగ్గరికి పోయిన విషయం అందరికి చెప్తుంది. అవసరమా? నేను వేరే పని మీద పోతానా. అబ్బా ప్లీజ్ రాజు, నేను రాసుకోవాలి, రికార్డ్స్ ఉన్నాయి ప్లీజ్. నాకేమో ఎవరన్నా సహాయం అడిగితే చెయ్యానా నా బుద్ధి అయి కాదా? సరే సరే మరి రా పోదాం. అయ్యా మళ్ళా ఇంటికాడ దింపు. దింపుతా. పో అవ్వ జున్ను, తొందర కొనుక్కోండ్రా. సరే నానమ్మా. అయ్యో గీమేంది నన్ను ఇట్లా పట్టుకుంటుంది. తిన్నవా రాజు అన్నం? తిన్నా. కొంచెం వెనకాలకు జరగవా? చేద్ది. నాకు చేతేసుడు అలవాటు రాజు, లేకపోతే భయం అవుతుంది బండి మీద కూర్చుంటే. ఏం అలవాటు ఏమో. నిన్ను ఎక్కడ దించాల జున్ను? నువ్వు ఎక్కడికి పోతే అక్కడికే తీసుకపో, తర్వాత నా పని చూసుకుందాం. ఫస్ట్ అయితే నీ పని చూసుకో. నేను హాస్పిటల్ పోయేది ఉంది జున్ను. నువ్వైతే కొనుక్కొని అయిపోయినాక ఫోన్ చేయలేవు? అవునా, నేను కూడా వస్తా హాస్పిటల్కి. లతక్కుల భర్త మంచి లేడేమో కదా, చూసేద్దాంపా రాజు. నన్ను లత చంపుతుంది ఇక. ఈ హాస్పిటలేనా? అవునవును, దిగు. బండి సైడ్కి పెట్టేస్తా ఉండు. సరే. లత ఏమంటదో ఏమో, నన్ను ఈ పోరుని ఎందుకు పట్టుకొచ్చినామని అంటదో, ఎట్లా పడైందో. ఇదేంటి రాజు ఒక్కడే రాక గపూరిని పట్టుకొని వచ్చిండు. లతక్క ఆపరేషన్ అయిందా? మంచి ఉన్నాడా అన్న? అయింది జున్ను, నువ్వెందుకు వచ్చినావు? కొంచెం పనుండే అటే రాజు చూసేద్దాంపా లతక్కొల్ల భర్తను అని అన్న నేను అంటే తీసుకొని వచ్చిండు. ఓ రామా, అడ్డంగా బుక్ చేస్తుంది కదా. సరే చూద్దు పాజున్ను. లతక్కదా చూసిపోతా. ఆమె ఎందుకు తీసుకొచ్చినావు రాజు నువ్వు? ఆమె అందరికి చెప్పదా? ఆమెనే పాప అని నన్ను ఉర్రిచ్చి చంపింది లత, అందుకే తీసుకొచ్చిన. సరే పా జున్ను, లోపలికి పోయి చూసిరాపో. అదే రూము, అందరినీ ఒకటేసారి ఓనియ్యరు. ఆయన పడుకున్నాడో మరి లేచిండో ఒకసారి చూసి మాట్లాడరాపో. రాజు నువ్వు రావా? నేను అత్తపో, నేను వేరేటోళ్ళని చూసేది ఉన్నది. మా దోస్తుగాడు గల్ల అడ్మిట్ అయ్యిండు. వాడిని చూసి వచ్చినాక చూస్తాగాని నువ్వు చూసి రాపో. సరే. ఎట్లున్నాడు? మేలుకోవకు వచ్చిండా? ఏమన్నా తిన్నాడా లత? తిన్నాడు రాజు. రేపు పంపిస్తామని అన్నారు, రేపు డిశ్చార్జ్ చేస్తామని అన్నారు. ఇక పొలం కాడ పనులు ఎట్లయితున్నాయో ఏమో, ఇటు ఈ టెన్షన్ అవుతుందట, ఆ టెన్షన్ అవుతుంది. నువ్వు తిన్నావా లేదా? రంది పెట్టుకొని అట్లనే ఉంటానవా? అయ్య తింటాను కానీ హాస్పిటల్లో తినబుద్ధి కాదు కదా. పైసలు ఉన్నాయా లత? సరిపోయినాయా? కొన్ని ఉన్నాయి రాజు, మరి సరిపోతాయో సరిపోవో అని భయం అవుతుంది. అవునా? ఇంకెన్ని పడతాయి మరి? రేపు ఎత్తారు కదా బెడ్ది అదోటి ఇదోటి బిల్లు ఎత్తారు కదా, ఏమో 20,000 అవుతున్నాయి. సరిపోవా? చూద్దాం. నా దగ్గర కూడా లేవు లత. ఉన్న కాడికి నీకే ఇచ్చిన. మరి ఎవరన్నా అడగల ఓ 10,000? రాజు నీకెందుకు ఇబ్బంది చెప్పు, అద్దద్దు దియ్యి. నేను ఇంటికి పోయినాక ఎవరినన్ను అడుగుతా, ఇంకేమన్నా అవసరం పడితే. నీకెవరు ఇస్తారు లత? ఉండాలి కదా. ఇక ఆయన అదోటి ఇదోటి దినిపియద్దా కోలుకునేదాకా? నాకు ఇప్పటికే మస్తు హెల్ప్ చేసినావు రాజు. నీ రుణము నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. అద్దులత, మన మధ్యలో గసొంటి ఉండద్దు. రేపు నాకే ఆపతత్తది కావచ్చు, అప్పుడు నువ్వే మంచిగా ఉంటావు కావచ్చు. అప్పుడు నాకు ఆపత వచ్చినప్పుడు నువ్వు ఇయ్యవా? బంగారం లాంటి నీ మనసుకు ఆ దేవుడు ఏ హాని వేయడు రాజు. నువ్వు మంచిగా ఉంటావు, ఏం కాదు నీకు. నువ్వు అట్లా అనకు నా ముంగట. సరే గాని అంత ముఖమంతా ఇగ్గుకపోయింది. ఫస్ట్ తిన్నవా లేదా చెప్పు నాకు. లేదు రాజు, ఇంకా అమ్మ సర్ది పంపుతానన్నది బాపుతోటి. బాపు ఇంకా రాలేడు. అయ్యో, నాకో ముచ్చట తెలిస్తే నేను రాంగా పట్టుకొద్దును కదా. అంతా తినకనే నువ్వు ఘోరంగా అవుతావు. నీకేమన్నా అయితే మళ్ళీ నిన్నెవరు చూస్తారు ఎప్పులత? నువ్వు మంచిగా ఉంటేనే కదా మీ ఆయనను మంచిగా చూసుకుంటావు. నువ్వు అక్కడ కూర్చో, నేను ఇప్పుడే తీసుకొస్తా. అద్దు రాజు, అజున్నత్తే మళ్ళా అందరికి చెప్తుంది. ఆగు, నువ్వు ఆమెకి ఏదో ఒకటి చెప్పి ఇక్కడనే బుక్కుల షాప్ ఉన్నది, ఆమెను కొనుక్కోమని పంపిస్తా. నీకేమైనా తినడానికి తెస్తా నేను, నువ్వు ఆడ కూసో. సరే. నాకు నిజంగానే ఘోరంగా ఆకలి అవుతుంది. కానీ నా భర్తకు పైసలు మందులకు దానికి దీనికి సరిపోతాయో లేవో అని కడుపు చంపుకునుడు అవుతుంది. మా నాన్న తెచ్చినాక తిందామని చూస్తే మా బాపు ఇంకా అత్తలేడాయే. రాజుకు నా కడుపులున్న ఆకలి భలే తెలిసిపోయింది. నా ఆకలి కూడా అర్థం చేసుకున్నాడంటే రాజుది ఎంత మంచి మనసు.
ఇవాళ రేపు ఇంట్లున్నోళ్ళే చక్కగా పట్టించుకుంటలేరు. అది తింటేంది తినకపోతేంది మన కడుపు నింపుకుంటే చాలు అన్నట్టు చూస్తుర్రు. కానీ రాజు లాంటి మంచి మనసున్న మనిషి నాకు దొరికిండు అని అంటే నా అదృష్టమే. ఒక బెస్ట్ ఫ్రెండ్గా అయినా కూడా మేము ఎల్లకాలం ఇట్లనే ఉండాలి. అయ్యో రాజు ఎందుకు ఇప్పుడు ఏం కాదు లత, తినకుంటే మస్తు వీక్ అవుతారు. తిను లత, కడుపు నిండా సరిపోతే ఇంకా పెట్టుకత్తా నేను. థ్యాంక్ యూ రాజు, నా ఆకలిని అర్థం చేసుకొని నా కోసం తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూలు మన మధ్య అద్దులత. నువ్వు ఫస్ట్ తిను. ఎంత ఆకలితో ఉన్నావో, ఎన్ని రోజుల నుండి తింటాన్నవో లేదో కూడా తెలియదు. ఇవన్నీ షిర్రేంది రాజు, ఇవన్నీ తింటానా నేను? నీకు నచ్చింది తిను లత. సరే సరే, నువ్వు తిన్నావా లేదా రాజు? మరి నేను తిన్న లత. నా గురించి ఎందుకు చెప్పు. నువ్వు హాస్పిటల్ నుండి ఎంత నెరబడుతున్నావో ఏమో. నువ్వైతే తిను. నువ్వు తింటా నేను తిన్నట్టే కానీ. సరే రాజు తింటా. బాగుందా టేస్ట్? మంచిగా ఉన్నాయి రాజు, ఇక చాలు. కడుపు నిండింది రాజు. నా భర్తకు ఇట్లా అన్నపడుతుంది, నేను చక్కగా తినుడే లేదు. ఈ రోజు తిన్న కడుపు నిండా నువ్వు తెస్తే. అవునా లత, ఎంత బాధ ఉన్నా ఏమైనా కూడా బుక్కడంతా కడుపులో వేసుకోవాలి. కడుపులో వేసుకుంటేనే కదా మనము కొంచెం హెల్తీగా ఉండి మనకు వచ్చిన కష్టాలను మనము బయటపడేసుకుంటాం. ఎందుకు తినకుండా ఉంటే ఏమత్తంది? ఇటు మన ఆరోగ్యం ఖరాబు, అటు టెన్షన్లు పెరిగి మనకేమన్నా అవుతుంది. అవసరమా గట్లాంటి పిచ్చి టెన్షన్స్ పెట్టుకొని తినుడు బంద్ చేయకు లత. మస్తు బక్కబడిపోయినావు ఇప్పటికే. అసలు నిన్ను చూడనే బుద్ధి అయితే లేదు. బొక్కలన్నీ వెళ్ళినాయి. అసలు మనిషి తీరు ఉన్నావా? నువ్వు ఒకప్పుడు ఎంత మంచిగా ఉందువు, ఈ మధ్యలో ఎట్లయితున్నావు? ఇక రందికి రాజు, అటు కొన్ని రోజులు మన గొడవలాయే, ఇప్పుడేమో ఇట్లా అయిపోయే. నాకు ఎప్పుడేదో ఒకటి జరగనే బట్టే. సరే సరే లత, నేను నీకు ఒకటే చెప్పాలనుకుంటున్నా. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో నాకైతే తెలియదు, కానీ నీకు ఆపదల మాత్రం ఖచ్చితంగా నేను తోడుంటా. నీకు భరోసా ఇస్తున్నా. నువ్వు ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా కూడా నన్ను అడుగు లత. సరే రాజు, నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే నేను ఇంత ముందుకు వచ్చిన. నన్ను ఇంత పెద్ద గండంలో కూడా నువ్వు గట్టెక్కిచ్చినావంటే ఇక నిన్ను ఎట్లా పోవడాలో కూడా అర్థమైతలేదు. నేనేదో నిన్ను ఇంప్రెస్ చేయాలని, నిన్నేదో వేయాలని కాదు లత. నా మనస్ఫూర్తిగానే నాకు ఇష్టమయ్యే నీకు సహాయం చేసిన. నువ్వు నాతోటి ఎప్పట్లాగానే బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటే చాలు. అంతకు మించి నాకేం వద్దు లత నీ నుండి. సరే రాజు, ఏదేమైనా కూడా నిన్ను నేను మర్చిపోను. రేపు డిశ్చార్జ్ చేస్తామని అన్నారు. మరి ఆటోలో తీసుకొస్తే ఎట్లా? అంతా ఎత్తెత్తది కదా. ఎవరిదన్నా కారు ఉంటే మాట్లాడతావా రాజు? నేను పైసలు ఇస్తా గానీ. సరే లత, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. మా ఫ్రెండ్ గాడు ఉన్నాడు, వానికి చెప్పుతా. వాడు వస్తాడు, వచ్చి మిమ్మల్ని ఇంటికాడ దింపుతాడు మెల్లగా. సరేనా? డాక్టర్ వస్తాడు రాజు, ఒకసారి అడుగు. మరి ఏం కాదా? ఇంటికి తీసుకపోతే మళ్ళీ మందులు ఇట్లా వాడితే సెట్ అవుతుంది కదా, మళ్ళీ ఏం కాదు కదా అని అడుగు. రేపు పంపిస్తారా అని అడుగు. కొంచెం మొగోళ్ళు అరిగింది వేరే ఉంటుంది. అడుగుతా. డాక్టర్ ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు కదా? ఇక ఆయనకి ఏం ప్రాబ్లం లేదు, ఆయన మంచిగానే ఉంటాడు. కొంచెం అవస్థ అనేది ఉంటుంది కదా, కొంచెం కోలుకునే వరకు టైం పడుతుంది. ఒక 3 months అట్లా రెస్టులు ఉండాలి. ఆయనను ఎక్కువ హెవీ వర్క్ ఏం చేయనియకుర్రి. సరే సరే, ఏం చెయ్యడు కానీ. మరి రేపు తీసుకుపోమంటారా? రేపు తీసుకుపోర్రి. మళ్ళీ వారం రోజులకు ఒకసారి చెకప్కి వచ్చి పోర్రి. సరే డాక్టర్. ఓకే, ఏం టెన్షన్ పెట్టుకోకండి, ఏం కాదు. కానీ మంచిగా జాగ్రత్తగా ఉండాలి ఆయన కొన్ని రోజులు. సరే డాక్టర్, నేను చూసుకుంటా అయినాను కానీ. ఓకే. ఇక ఆయనను కొంచెం జాగ్రత్తగా ఉండనియ్యాలి, ఏం పని చేయనియద్దు కొన్ని రోజులు. సరే రాజు. సరే మరి నేను పోతున్నా. రేపు ఇంటికి వచ్చినాక వీలైతే వస్తా. ఇక లేకపోతే చూద్దాం. ఊకత్తే కూడా జనాలు కూడా వేరే అనుకుంటారు లత. ఏమనుకోకు నువ్వైతే రాలేదు అని. సరే రాజు, అర్థం చేసుకుంటున్నా కానీ నేను కూడా. ఏమన్నా డబ్బులు అవసరం ఉంటే నాకు చెప్పు లత, నేను సెట్ చేస్తా. సరేనా? ఆ పొలం కాడికి ఇట్లా వచ్చినప్పుడు నాకు మాట తలిగే, నేను ఎవరు నన్ను అడిగిస్తా. ఆయనకు మంచి తిండి పెట్టాలి కోలుకునేదాకా. నువ్వు మా గురించి ఇంత ఆలోచిస్తున్నావంటే నువ్వు నిజంగా గ్రేట్ రాజు. నీకోసం నేను ఏదైనా చేస్తా లత. నువ్వు సంతోషంగా ఉండాలి అంతే. నువ్వు సంతోషంగా ఉండాలంటే నేను ఏమైనా చేస్తా. ఎందుకనంటే ఇక అది చెప్పలేను నేను. సరే మరి ఇక నేను పోతా. సరే పోరాజు. ఓకే, జాగ్రత్త. మరి తిను మంచిగా. రాత్రి ఆ అన్నం తెచ్చింది తిను, మంచిగా ఉండు. ఏం కాదు, ఆపరేషన్ అయిపోయింది కదా, మంచిగానే ఉంటాడు ఆయన. సరే రాజు, ఇంత ధైర్యం చెప్పేటోళ్ళు నా జీవితంలో ఎవ్వరు లేరు. ఇట్లాంటి మనిషి దొరకడం నాకు అదృష్టం నిజంగా.
సో సోషల్ గదుల్లా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలుల్లా, అది ఏంటి అనంటే ఈ వీడియోలో ఉన్న పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. మన వీడియోస్ ఎంటర్టైన్మెంట్ చేయడానికే. అలాగే కొన్ని బాధలు, కొన్ని కష్టాలు, కొన్ని సంబంధాలు అన్ని మిక్స్ చేస్తేనే మన వీడియోస్. కొందరు తప్పుగా అనుకుంటుర్రు, అట్లా అనుకోకుర్రి. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ముందుకి మంచి మంచి వీడియోస్తో వస్తాము. ఇంకా రాను పార్ట్స్ ఇంకా మంచిగా ఉండబోతున్నాయి. కానీ మంచిగా లైకులు కొట్టుర్రి. మన లైకులు కొడితేనే మాకు మంచిగా వీడియోస్ చేయాలనిపిస్తుంది.